సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ చిలుకూరు బాలాజీ స్వామి అయ నమః. జై చిరంజీవా. నన్ను మా వాళ్ళని ఆశీర్వదించు తండ్రి. అరే టైం అయిపోతుంది. అమ్మా నేను మా ఫ్రెండ్స్ తో ఫంక్షన్ కి వెళ్తున్నాను, రావడం లేట్ అవుతుంది. ఫంక్షన్ టైం అవుతుందమ్మా, నేను వెళ్ళాలి. టైం అవుతుందని చెప్తున్నానా, నేను వెళ్తున్నా. అనే ఆగరా, టీ అయినా తాగమంటుంది కదా. తిండి కోసం పుట్టిందాను నువ్వు. టీవీలో యాడ్ల మధ్యలో మాటలేందుకే, పని చూసుకో. ఏడే వీడు ఇంకా ఉంటాడా? వాడు తినడం కోసం పుట్టలేదంట, ఫ్రెండ్స్ తో తిరగడం కోసం పుట్టాడంట. వెళ్ళని. అయ్యో ఏమీ తినకుండా వెళ్ళాడే. ఎందుకమ్మా అంత బాధపడతావు? వెళ్లేదలాగూ ఫంక్షన్ కే కదా, అక్కడ తింటాళ్లే. వాడెప్పుడూ ఇంతే, టైం ఉన్నప్పుడు పనులు చేసుకోడు, టైం అయిపోయిందని పరుగులు తీస్తాడు. ఫంక్షన్ లో 4 రకాలు తింటాళ్లే. ఆ టీ లైవ్ నేను తాగుతాను. వాడు తిరగడం మాట ఎలా ఉన్నా నువ్వు మాత్రం తిండి కోసమే పుట్టావు. ఇదిగో ఈ టీ కూడా నువ్వే తాగు. ఏంట్రా ఇంత లేటు? వస్తాను, వెయిట్ చేయి. ఏంట్రా విజయ్ ఇంత ఆలస్యం? అక్కడ మన ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తుంటారుగా, నువ్వు ఇంక మారవరా? వచ్చేటప్పుడు దారిలో బైక్ ప్రాబ్లం ఇచ్చింది, రిపేర్ చేయించుకొచ్చేసరికి టైం పట్టింది. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఒక పని ఒక టైంలో జరగాలనుకుంటే ఆ టైంలో జరిగి తీరాలంతే. రే నీ పంచువాలిటీకో దండం బాబు. ముందు నువ్వు బండి ఎక్కు, నా ఆలస్యం అంతా స్పీడ్ లో కవర్ చేస్తా. అనుకున్న టైం కంటే 5 నిమిషాలు ముందే అక్కడ ఉంటాం. అది నువ్వు మళ్ళీ సపరేట్ గా చెప్పాలా? నీ స్పీడ్ మొత్తం నీ మొహంలోనే కనబడుతుంది. ఇప్పుడు నువ్వు బైక్ నడిపావంటే మనం వెళ్ళేది ఫంక్షన్కి కాదు, హాస్పిటల్కి. లే, నేను నడుపుతాను. సరే సార్, మీరే నడపండి. ఎక్కు. అరే విజయ్, ఏమనుకున్నావు? నువ్వు కూడా చాలా స్పీడ్గా నడుపుతున్నారా? అప్పుడే మనం నిజాంపేట వచ్చాం, అది చూడు. ఏమొచ్చావరా? ఇంకా అరగంట పడుతుంది. అరగంట ఎదుగురా, పావు గంటల ఫంక్షన్లో ఉంటాం. పోనీ. ఏమైంది అంత సడన్ గా బ్రేక్ వేసావు? ఏమైందేంట్రా? చూడు. చిరంజీవి మెగాస్టార్, చిరంజీవి 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 మెగాస్టార్ మెగాస్టార్ పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్. మన చిరు అభిమానులు రక్తదానం చేస్తున్నారా? అవునరా, చాలా మంది ఉన్నారు. అరే, అంత మంది చేత ఇంత మంచి పని చేయించడం మన బాస్ మెగాస్టార్ కి చెల్లిందిరా. ఎప్పటి నుంచో నాకు రక్తదానం చేయాలనుందిరా. ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలవాలా అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అరే, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు కూడా రారా, ఇద్దరం కలిసి రక్తదానం చేద్దాం. అదేంట్రా, నా గురించి తెలుసు కూడా అంత మాట అన్నావు? నీకేమైందిరా? బానే ఉన్నావుగా? బాగానే ఉన్నాను గానీ నా ఒంట్లో బ్లడ్ ఎక్కడదిరా, అంత బీరే కదా. ఏంట్రా విజయ్, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు సిల్లిగా వినపడుతుందా? అలా వెకిల్ సమాధానం చెప్తావేంటి? లేకపోతే ఏంట్రా, అవతల మనం ఫంక్షన్ కానీ బయలుదేరాం, సగం దూరం వచ్చాక మధ్యలో నువ్వు రక్తదానం అంటావేంటి? రే, అవతల నీలాంటి ఉత్సాహవంతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇస్తున్నారు కదా, ఇవ్వని. అంటే వాళ్ళందరూ ఇస్తున్నారు కాబట్టి మనం ఇవ్వక్కర్లేదంటావా? రే, నీకు అంతగా ఇవ్వాలనుకుంటే వచ్చేటప్పుడు ఆలోచిద్దాంలే. సరేరా, ఓ పని చేద్దాం. ఏంటి? నువ్వు దిగు. ఓకే. నువ్వు ఆలోచిస్తూ బండేసుకుని ఫంక్షన్కి వెళ్ళిపో, నేను నా పని చూసుకుని వచ్చేస్తాను. రే, ఏంట్రా అలాగంటావు? ఇద్దరం కలిసి ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాం, ఇప్పుడు నువ్వు లేకుండా నేను ఒక్కనే ఎలా వెళ్తాను? సర్లే, తొందరగా రా. అంతవరకు నేను ఇక్కడే బైక్ రక్షణగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు, టూ మచ్. రండి సార్.
మెగాస్టార్ మెగాస్టార్ పద్మభూషణ్ మెగాస్టార్ జిందాబాద్ జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్ 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 మెగాస్టార్ జిందాబాద్. రక్తదానం చేద్దాం, రక్తదానం చేద్దాం. ఓకే సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే డాక్టర్. డాక్టర్ నమస్కారం. వెరీ గుడ్ మిస్టర్ అజయ్. మీరు అర్జెంట్ పని మీద వెళుతూ కూడా దీనిని ఎంతో బాధ్యతగా స్వీకరించి సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా రిక్వెస్ట్ మన్నించి నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే అజయ్, వస్తాను సార్. ఏం కరాడేంటి బకెట్లు కొద్ది రక్తం ఇస్తున్నాడు ఏంటో. ఇప్పుడు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందిరా. బ్లడ్ ఇచ్చినందుకా? కాదురా, మరి నా బ్లడ్ ఇచ్చి మన బాస్ మెగా పవర్ నింపుకున్నందుకు. వద్దురోయ్, నువ్వు రక్తదానం చేసి బాగా అలసిపోయి ఉంటావు, నేను నడుపుతానులే. లేదురా, ఓ మంచి పని చేశానన్న రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాను. యూ డోంట్ వరీ, పదా. ఒరేయ్, నువ్వెంత ఉత్సాహంగా ఉన్నావు ప్రత్యేకం చెప్పాలా? నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. మరి ఇంకెందుకురా భయం? నా భయం అది కాదురా, ఏదో గొప్ప పని చేశానన్న రెట్టించిన ఉత్సాహంతో నువ్వు బండి నడుపుతూ ఉంటే మళ్ళీ దారిలో ఎక్కడో మదర్ తెరీసా రక్తదాన శిబిరం అని బోర్డు కనిపిస్తుంది. దాంతో నువ్వు షెడ్ బ్రేక్ వేసి మిగిలిన రక్తం కూడా దానం చేసావు అనుకో, అప్పుడు మనం వెళ్ళేది ఫంక్షన్ కాదు, హాస్పిటల్కే. అయినా ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ? నేను నడుపుతాను, నువ్వు కూర్చో, పదా. నువ్వెందుకు ఆపావురా? నాకే రక్తదాన శిబిరం కనిపించలేదు బాబు, బాగా దాహంగా ఉంది, కూల్ డ్రింక్ తాగుదాం పదా. నేను రావడం 5 నిమిషాలు లేట్ అయిందని మీ ఇంటి దగ్గర అరగంట క్లాస్ పీకావు, మరి నువ్వేంట్రా రక్తదాన శిబిరం దగ్గర అంత లేట్ చేసావు? అలా అనకరా, అది వేరు ఇది వేరు. అంత ఇవ్వాలనుకుంటే తిరిగి వచ్చేటప్పుడు ఇవ్వచ్చు కదరా. అయినా అక్కడ ఎవరు ప్రాణం పోతుందనరా అంత అర్జెంట్గా వెళ్ళి రక్తం ఇచ్చావు? ఎవరి ప్రాణం పోతుందని కాదురా, ఒక్కరి ప్రాణం అన్నా కాపాడాలనిచ్చాను. రే, మన రాష్ట్రంలో చిరంజీవి గారి అభిమానులు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు రక్తదానం చేస్తూనే ఉంటారా. అంత పెద్ద జనసముద్రంలో మనం జస్ట్ చిన్న వాన చినుకులు లాంటి వాళ్ళం. మనం రక్తం ఇవ్వకపోతే లెక్క కాదు అది. చూడు, అలాంటి వాన చినుకులు కలిస్తేనే ఆ మహాసముద్రం కూడా నిండేది. అలాంటి మహాసముద్రంలో నేను ఒక చినుకునైనందుకు చాలా గర్వంగా ఉందిరా. ఆయన చేసేది మంచి పని అనుకున్నప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకూడదు, అదే నా పాలసీ. ఎల్ఐసి ఏజెంట్లో నీ పాలసీ నీకు గొప్పగానే అనిపించవచ్చు, కానీ అవతల మన ఫ్రెండ్ది ఫంక్షన్ జరుగుతుంది, మనం ఇన్ టైంకి వెళ్ళకపోతే నీ పాలసీ కాడ ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? చూడు విజయ్, ఈ విషయంలో నీకు నాకు అభిప్రాయ భేదాలున్నాయి. దయచేసి ఈ విషయం ఎక్కడితో వదిలేసి వెళ్ళిపోదామా? బాబు ఇదిగో. ఆపు ఆపు, ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తావు? నిన్ను బైక్ ఎక్కించుకుని నేనేం ప్రాక్టీస్ చేయట్లేదురా, ఎలా నడపాలో నాకు తెలుసు. ఎందుకు అలా అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? అవును మరి, ఆదర్శవంతమైన పనులు చేసేది నువ్వు, అర్థం పర్థం లేకుండా మాట్లాడేది మేము. అరే, మళ్ళీ అలాగే మాట్లాడతావు? లేకపోతే ఏంట్రా, మనం వెళ్ళేది 2 ఏట్ల బండి మీద కాదు, 4 స్ట్రోక్ బైక్ మీద. సైలెంట్ కూర్చో. పద. మీకే చెప్పేది. అబ్బా, సరిగా కూర్చోండి. జ్యోతి, అలా చేయకు. డ్రైవర్, కొంచెం కారం. మరి అల్లరి చేయకుండా కూర్చుంటావా? కూర్చుంటాం మమ్మీ, కూర్చుంటాం మమ్మీ. రా, మెల్లిగా కూర్చో. ఇట్రమ్మా, మెల్లిగా. అల్లరి చేయకూడదు, సరేనా? ఓకే. డ్రైవర్, ఫోన్.
స్టీరింగ్ వదలమ్మా, స్టీరింగ్ వదలాలి. అరే వదలమ్మా, చూడమ్మా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. అబ్బా ఇప్పుడైనా చెప్పాను అలా చేయదని. అరే అరే వదలమ్మా. అరే ఎందుకలా గొడవ చేస్తారు? సరే కూర్చోండి. చేతి చేతి. అరే ఏమ్మా పాప వినడం లేదు, పాప నడక తీసుకెళ్ళండి. ఏం జ్యోతి ఎందుకు అలర్ట్ చేస్తున్నావు? ముందు కూర్చుంటే అలర్ట్ చేయొద్దని చెప్పానా? ఎలా చెప్పాలి? అదే మరి అలరండి. సరే కూర్చో. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటే అది ఇంకా అలర్ట్ చేస్తుంది. నువ్వే కాస్త జాగ్రత్తగా నడుపు. ఎంత చెప్పినా వినడం లేదమ్మా, అనవసరంగా ముందు కూర్చోబెట్టారు. వదలండి అమ్మా. అబ్బా పేషెంట్ అడ్మిట్ అయ్యి ఎంతసేపు అయింది? ఇప్పుడే అడ్మిట్ అయ్యాడు. యాక్సిడెంట్ కేస్. బ్లడ్ టెస్ట్ చేశారా? సిస్టర్ని పంపించాను, తను వస్తూ ఉంటుంది. ఇద్దరు బైక్ మీద వెళ్తుంటే టాటా సుమో వచ్చి ఢీకొందంట. ఇద్దరిలో ఇంతవరకు ఎవరు స్పృహలోకి రాలేదు. మేడం బ్లడ్ రిపోర్ట్స్. అరే ఏబీ నెగిటివ్ గ్రూప్. ఈ గ్రూప్ దొరకడం చాలా కష్టం కదా. మన దగ్గర లేకపోతే బయట నుంచైనా తెప్పించండి. ఓకే సార్. డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉందండి? డోంట్ వరీ. మా అన్నయ్యకి ఎలా ఉంది డాక్టర్? చాలా రక్తం పోయింది. ఇమ్మీడియట్ గా బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ దొరికిందా? మన హాస్పిటల్లో లేదు సార్. మరి బయట నుంచైనా తెప్పించమని చెప్పాను కదా. ఫోన్ చేశాం సార్, ఎక్కడ ఆ గ్రూప్ లేదన్నారు. రెడ్ క్రాస్ వారికి ఫోన్ చేశారా? లేదన్నారు సార్. మరి నారాయణగూడలో ఎంక్వైరీ చేయలేదా? చేశాం సార్. అలాగే మలక్పేట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేశాం, అక్కడా లేదన్నారు. ఓ మై గాడ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏ గ్రూపు, బి గ్రూపు, ఓ గ్రూపు ప్రతి ఒక్క దగ్గర దొరుకుతుంది సార్. కానీ ఈ ఏబీ నెగిటివ్ మాత్రం ఎక్కడా దొరకట్లేదు సార్. డాక్టర్ ఆ పేషెంట్కి స్పృహ వచ్చినట్లుంది. బాగా నొప్పిగా ఉందా? లేదు డాక్టర్. మీరు అతనికి బ్లడ్ ఎక్కించాలనుకుంటున్నారా? అవును. అయితే అతనికి నా గ్రూప్ సరిపోతుంది డాక్టర్. నీ గ్రూపా? అవును డాక్టర్. అసలు నువ్వే ఇంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డావు. ఈ పరిస్థితిలో నువ్వే రక్తం ఇస్తావు? మా ఇద్దరిది ఒకే గ్రూప్ డాక్టర్. నీ ఫ్రెండ్కి కావాల్సింది ఏబీ నెగిటివ్. నాది అదే గ్రూప్ డాక్టర్. నీదదే గ్రూప్ అని నీకెలా తెలుసు? ఇంతకు ముందే మేమిద్దరం బైక్ మీద వచ్చేటప్పుడు నిజాంపేటలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతుంది. అక్కడ నేను బ్లడ్ డొనేట్ చేశాను. అక్కడ డాక్టర్ గారు నన్ను అభినందిస్తూ అజయ్ 1 మినిట్. చెప్పండి. మీ బ్లడ్ రిపోర్ట్ చూశాను, మీది ఏబీ నెగిటివ్. ఈ బ్లడ్ గ్రూప్ మీకుందని ముందే తెలుసా? తెలీదు సార్. ఎందుకు అలా అడిగారు? మీది చాలా రేర్ గ్రూప్. ఒక్కొక్కసారి ఈ గ్రూప్ జరగడం చాలా కష్టమవుతుంది. ఇంతమంది జనంలో 100కి 1% లేకపోతే 2% మాత్రమే దొరుకుతుంది. అలాగా? మన భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన రాష్ట్రం వస్తున్నారంటే అప్పట్లో 30 బాటిల్స్ బ్లడ్ రెడీ చేసేవారు. ఎందుకంటే ఆమె బ్లడ్ గ్రూప్ కూడా ఏబీ నెగిటివ్ కాబట్టి. అలాగా? ఎస్ మిస్టర్ అజయ్, డాక్టర్ వాణి గారు చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకైనా మంచిది
మీ కాంటాక్ట్ నెంబరు ఇచ్చి వెళ్ళండి. మళ్ళీ ఎందుకు సార్? ఇప్పుడు మీరు అందరూ ఇస్తున్నారు ఓకే, కానీ మీరిచ్చిన బ్లడ్ను ఎంత శుద్ధి చేసి సేవ్ చేసినా మినిమం 1 మంత్ మాత్రమే ఉంటుంది. లేకపోతే యూజ్ చేయడానికి పనికిరాదు. అందుకే ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందని మీ కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నాను. నేను మళ్ళీ ఇస్తే నాకు ప్రాబ్లం కదా సార్? మీరు అలా అనకండి. మీరు చదువుకున్నవాళ్ళు, మీరు కూడా అలా మాట్లాడకూడదు. ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, బ్లడ్ ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 2-3 సార్లు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. నా మనసులో ఉన్న అనుమానం తొలగించారు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మానవత్వంతో స్పందిస్తాను. వెరీ గుడ్. అలాగే అజయ్. ఉంటాను సార్. ఓకే. అలాగా, వెరీ గుడ్. చాలా మంచి మాట చెప్పావు సార్. విన్నాను. వెంటనే ఫోన్ చేసి అక్కడి నుంచి తెప్పిద్దాం. హలో, ఈజ్ ఇట్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్? ప్రాణాలతో కాపాడారు. సి మిస్టర్, మా చేతుల్లో ఏం లేదు. సమయానికి రక్తం అందింది, అది నీ అదృష్టం. డాక్టర్లు దేవుడితో సమానం అంటారు, అది నిజం. ఇప్పుడు మీరే నన్ను కాపాడారు. నిన్ను కాపాడింది మేం కాదు, మీ ఫ్రెండ్. అవును, సరైన టైంలో మాకు బ్లడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ ఫ్రెండే. కాబట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసింది మాకు కాదు, అతనికే. ఆ భగవంతుడు మనిద్దరిని ఒకే తల్లి కడుపును పుట్టించకపోయినా మనిద్దరి రక్తం ఒకటి చేసి నీలాంటి మంచి స్నేహితుడిని కలిపాడురా. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేరా? లేదురా, ఈరోజు నేను చాలా అదృష్టవంతుణ్ణి. మనం దారిలో వచ్చేటప్పుడు నేను నీతో అర్థం లేని వాదన పెట్టుకుని ఎవరి ప్రాణం పోతుందని అర్జెంటుగా రక్తం ఇవ్వాలనుకున్నావని అడిగితే అందుకు నువ్వు ఎవరి ప్రాణం పోతుందని కాదురా, సాటి మనిషిగా ఒక్కరి ప్రాణమైనా కాపాడాలని ఇస్తున్నానన్నావు. కానీ ఒక్కరు నేనవుతానని అప్పుడు అనుకోలేదురా. సర్లేరా, నువ్వు ఎమోషన్ కాకు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇప్పటి నుంచి నేను కూడా మనిషిలాగా మానవత్వంతో ఆలోచిస్తాను. నువ్వు చేసిన రక్తదానం వల్ల ఈరోజు నేను బతికాను. అలాగే నా వల్ల రేపు ఇంకొకరు బతకాలి. అందుకే నేను రక్తదానం చేస్తాను. నాలో ప్రాణాపాయంతో ఉన్నవారికి కనీసం ఒక్కరికైనా నేను సహాయపడతాను. వెరీ గుడ్ విజయ్, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఇదే మార్పు అందరిలోనూ వస్తే అప్పుడు రక్తం అందలేదని మరణించే వాళ్ళెవరు ఉండరు. ఒక బాధ్యత గల డాక్టర్గా నేను కూడా సంవత్సరానికి 2 సార్లు రక్తదానం చేస్తున్నాను.
మోసిన ఉక్కు పాదం నీదిరా, లంచగొండుల గుండెలోని దురించు సింహం నీవురా, ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా, కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. మీ గురించి ఆలోచించకండి, మీ తోటివారి గురించి ఆలోచించండి. సర్వే జనా సుఖినో భవంతు. హలో, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. నేను వర్కౌట్ కాలేదని వదిలించుకున్నావారా?